వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని వ్యవస్థలు అంటే ఆహార వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇలా కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. వీటిల్లో ఒక్కసారి మనం, అందుకని నేను దీని గురించిన స్టాటిస్టిక్స్ కానీ స్ట్రాటజీలు కానీ లెక్కలు కానీ ఏమీ చెప్పను. ఒక సామాన్యమైన భారతీయ పౌరురాలిగా మాత్రమే నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. మొట్టమొదటిగా మనం ఆహారంతో ప్రారంభిద్దాం. ఒకప్పుడు మనకి ప్రయాణాలు చేసేటప్పుడు పూటకోళ్ళమ్మ దగ్గర భోజనం చేసేవాళ్ళం అని అందరూ చెప్పుకునేవారు. బయలుదేరేటప్పుడు చద్దిమూట కట్టుకెళ్ళేవారని, దారిలో పూటకోళ్ళమ్మ దగ్గర భోజనం చేసేవారని వినేవాళ్ళం. ఆవిడ దగ్గర మనకి రుచికరమైన పదార్థం ఏం దొరికేది కాదు, కానీ ఆరోగ్యకరమైన పదార్థం దొరికేది. ఆవిడ దగ్గర ఏది ఉంటే అది పెట్టేది. ఆ పంచభక్ష పరమాన్నాలు కానీ మీకు 32 రకాలు పెడతామని కానీ పెట్టలేదు ఆవిడ. కాకపోతే ఆరోగ్యం, ఆవిడ దగ్గర తిన్నవాళ్ళు ఎవరు ఫుడ్ పాయిజన్ అయిందని ఎప్పుడూ అనేవారు కాదు. ఇప్పుడు మనకి అడుగడుగున, అంటే బయట అడుగు పెడితే చాలు, ఒక 100 అడుగులు నడిచే లోపల 100 రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన అమ్మకాలు జరుగుతున్నాయి. అమ్మకం జరిగేటప్పుడు ఏంటంటే, డబ్బులు ఇచ్చినప్పుడు మనం డబ్బులకు తగ్గట్టుగా రుచి ఆశించడం అనేది మనిషి చేస్తున్న అతి పెద్ద తప్పు. అసలు డబ్బులు చెల్లించి కొనుక్కోవడమే తప్పు. ఎందుకంటే అన్న విక్రయం జరగకూడదని భారతం కాలం నుంచి మనకి చెప్తున్నారు. కొత్త కొత్త రకాల వంటలు కూడా కొత్త కొత్త రకాలు తయారు చేస్తున్నారు. అంటే ఇక్కడ చిన్న కడుపు నింపుకోవడానికి మనం రుచికరమైన ఆహారాల కోసం వెంపర్లాడిపోతున్నాం. దానివల్ల ఏమవుతోంది, వాళ్ళు టేస్టింగ్ సాల్ట్స్ అని యాడ్ చేస్తున్నారు. మరి మనం రుచికరంగా లేకపోతే మనమే తిరస్కరిస్తాం. కాబట్టి మనం సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి ఆహారాల్లో రకరకాల రంగులు, రకరకాల రుచులు కలిపేసి నోటికి రుచికరంగా తయారు చేస్తున్నారు. దీని వలన ఇటీవలి కాలంలో ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు విన్న మాట చెప్తున్నాను. ఆడవాళ్ళల్లో యూట్రస్కి సంబంధించిన సమస్యలు చాలా వస్తున్నాయి. ఇది కాక వీళ్ళు తినే పదార్థాల వల్ల, ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందర దీని గురించి చెప్పిన తర్వాత మిగిలిన ఆరోగ్యం మాట్లాడుకుందాం. ఆడవారు తీసుకునే ఈ పదార్థాల వల్ల పీసీఓడి సమస్య వస్తోంది. ఇంకా రకరకాల సమస్యలు వచ్చి పిల్లలు బరువు తక్కువగా పుడుతున్నారు. అంటే ఏ తప్పు చేశారని వాళ్ళు పుట్టుకతోటి అనారోగ్యంతో పుట్టాల్సి వస్తోంది. ఈ తల్లులు చేస్తున్న తప్పు వల్ల, అంటే తల్లి కాక ముందర పిల్లలుగా ఉన్నప్పటి నుంచి తిన్న నానా రకాల గడ్డే ఇది. గడ్డి కూడా మంచిదే, పశువులు తినే గడ్డి కూడా మంచిదే. నానా రకాల చెత్త పదార్థాలని మనం డస్ట్బిన్లో వేసినట్టు తింటున్నాం. ఎక్కడ కొత్తది కనిపిస్తే అక్కడ తినేయడమే, ఎవరు ఏది చెప్తే అది తినేయడమే. చెప్పేవాళ్ళు కూడా కొంతమంది మిల్లెట్స్ తినండి అంటారు, ఇంకొంతమంది ఇంకొక రకంగా ఉంటారు. వీళ్ళందరూ ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం కోసం మన ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుంటే మనం, వాళ్ళు చెప్పారయ్యో మిల్లెట్సే చాలా మంచిది చాలా మంచిది అంటూను, మిల్లెట్స్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చాలా రకాల పదార్థాలు ఎగ్జాంపుల్గా. వాళ్ళు ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వాళ్ళేం సర్టిఫైడ్ వాళ్ళు కాదు, అనుభవజ్ఞులు కాదు. ఇది మనకి ఎప్పుడైనా ఆహారం అనేది, ఏ పదార్థమైనా సరే కొన్ని వందల సంవత్సరాల దాకా దాని మీద రీసెర్చ్ జరిగితే కానీ ఇది తినచ్చని చెప్పరు. ఎందుకంటే ఈరోజు తిన్న దాని ఎఫెక్ట్ వెంటనే ఉండదు, 25 సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ రావచ్చు. అందువలన దాన్ని పట్టుకుంటారు మళ్ళీ. అందువల్ల ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఏ రోడ్డు మీద పోయేవాడు సర్టిఫికెట్ పెట్టుకుని ఇది తినండి అని చెప్తే ఇదిగో వాళ్ళు తినమన్నారు, వాళ్ళు మంచినీళ్ళు తాగదన్నారు తాగం, వాళ్ళు తినద్దన్నారు తినం, వాళ్ళు తినమన్నారు తింటాం. ఇంట్లో అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడం పక్కన పెట్టేసి ఇలా ఎడాపెడా తినడం వల్ల పుడుతున్న పిల్లలు ఎంత అనారోగ్యంగా పుడుతున్నారో కళ్ళారా చూస్తున్నాం. బరువు తక్కువతో పుట్టడం, ఇంక్యుబేటర్స్లో పెట్టేయడం పిల్లల్ని, నెల రోజులు 2 నెలలు వాళ్ళు అలా పుడుతూనే మందుల మీద ఆధారపడుతూ జీవితం ప్రారంభిస్తున్నారు పిల్లలు. దీనికి అంతటికీ కారణం మనం తింటున్న ఆహారం. ఇంటి వంట పనికిరాదు, అమ్మ చేతి వంట పనికిరాదు. రోడ్డు మీద మురిక్కాలవ దగ్గర పెట్టిన గడ్డి కూడా మనకి రుచిగా ఉంటుంది. అమ్మ ప్రేమతో ఉప్పు లేకుండా చేసిన వంట మనకి నచ్చదు, ఎందుకంటే అందులో ఉప్పు లేదు, టేస్టింగ్ సాల్ట్ లేదు. అమ్మ ప్రేమ ఒక్కటే ఉంటుంది. అమ్మ ప్రేమతోటి ఆరోగ్యం ఉంటుంది. బయట వాళ్ళు చేసే దాంట్లో ఆ ఆరోగ్యం అనే ప్రేమ తప్పించి అన్నీ ఉంటాయి. ఆడపిల్లలు ముఖ్యంగా, మగపిల్లల్ని ఎందుకు అనటం లేదంటే, ఆడపిల్లలు ఈ పిల్లల్ని కంటారు కాబట్టి, అయితే కనడం మానేయడం ఉత్తమం అనిపిస్తుంది చూస్తూ ఉంటాను. పుట్టుకతోటే వాళ్ళు ఎందుకు హాస్పిటల్స్ పాలవ్వాల్సి వస్తుంది?
బరువు తక్కువతో పుట్టటం, పుడుతూనే ఇలాగ వైద్యాలకు వెడుతూ ఉంటాం. ఇది ఆహారం వలన వస్తున్న మొట్టమొదటి సమస్య మనకి. అంటే మనం తినే ఆహారం ఎలాంటిది అనేది ఇంట్లో అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళ మాట వినకుండా డబ్బులు పెట్టి డిగ్రీలు కొనుక్కుని చెప్పిన డాక్టర్ల మాట మనకి నచ్చుతుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల మాటలు కూడా వినరు వీళ్ళు. నిజంగా చదువుకుని ప్రాక్టీస్ చేస్తూ ఎక్స్పీరియన్స్ మీద చెప్పే డాక్టర్ల మాటలు వీళ్ళకి నచ్చవు. ఎందుకంటే వీళ్ళకి నచ్చేలాగా వాళ్ళు చెప్తున్న వాళ్ళే డాక్టర్ల కింద లెక్క. ఇది ఒక రకం. ఇది ఆహారంతో అవుతుంది. మీకు బ్రీఫ్గా మాట్లాడుకుందాం, మనం చాలా విషయాలు మాట్లాడాలి కాబట్టి. రెండోది, ఆహారంతో పాటు మనం అనుకున్నది విద్య. చదువు కూడా కొనుక్కోవడం మొదలుపెట్టాం. ఎప్పుడైనా కొనుక్కోవడం మొదలుపెట్టాము అంటే దాని క్వాలిటీ తగ్గిపోతుందని అర్థం. ఎందుకంటే ఆహారం గురించి చెప్పుకున్నప్పుడు పూటకోళ్ళమ్మ డబ్బులు లేకుండా ఊరికే సత్రాల్లో పెట్టేవారు. వాళ్ళు ఏది ఉంటే అది పెట్టేవారు. చెప్పాం కదా, వాళ్ళ ప్రేమ ఆరోగ్యం తప్పించి వాళ్ళకి ఏం తెలియదు ఏం పెట్టాలో. వీళ్ళ నోటికి రుచి కావాలి కదా అని చెప్పి పెట్టడం వాళ్ళకి తెలియదు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉండేవారు. ఒకప్పటి మాట ఇప్పటి మాట కాదు. ఇప్పుడు చాలా లెక్కలు మారిపోయి చదువురాని వాళ్ళందరూ టీచర్లు. ఏ దిక్కు లేకపోతే ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్తున్నారు ఇప్పుడు. అది ఎవరు కోపగించుకున్నా నష్టం లేదు. మేము కూడా అనుభవించిన వాళ్ళమే. చదువురాని టీచర్ల దగ్గర చదువుకొచ్చిన వాళ్ళమే మేము కూడా. అందువలన ఏమవుతుందంటే ఎప్పుడైతే చదువుని కొనుక్కోవడం మొదలైందో, అంటే చదువుని అమ్మడం ప్రారంభమైందో, వీళ్ళు మరి డబ్బులు పెడుతున్నారు కదా, ఆ డబ్బులు అంటే వ్యాపారం కింద మారి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం కాబట్టి వీళ్ళు ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పి వాళ్ళకి ఆలు రాకపోయినా సరే 10th క్లాసులో 600 మార్కులు వచ్చేస్తాయి, ఇంటర్మీడియట్లో 600 మార్కులు వచ్చేస్తాయి, ఇంజనీరింగ్ సీట్లు వచ్చేస్తాయి. తర్వాత ఏమవుతున్నాయో తెలుసు కదా, ఇవాళ కడితే రేపు కూలిపోతున్నాయి. వైద్యులు ఇవాళ పేషెంట్ని జాయిన్ చేసుకుంటారు, డబ్బులు తిని ఆ పేషెంట్ని చంపి పంపించేస్తున్నారు. అంటే విద్యని కొనుక్కోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఇది మనకి. అన్న విక్రయం వద్దు, విద్యా విక్రయం వద్దు, మూడోది వైద్య విక్రయం కూడా వద్దన్నారు. ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు బయటికి వెళ్ళామంటే ప్రతి ఇల్లు ఆసుపత్రి కింద మారిపోయింది. వీధి పొడుగున హాస్పిటల్సే. స్పెషలిస్టులు అంటారు. కన్నుంటే కన్నుకి 10 రకాల స్పెషలిస్టు, వేళ్ళుంటే వేళ్ళకి 10 రకాల స్పెషలిస్టులు, లేదా కనుక డయాగ్నోస్టిక్ సెంటర్స్, స్కానింగ్ సెంటర్స్, ఇంక ఒకటి కాదు, మొత్తం అంతా విద్య అనే వ్యాపారంతో పాటు వైద్యం అనే వ్యాపారం కూడా ప్రారంభమైంది. వైద్యం అనే వ్యాపారం ప్రారంభం కావడం వలన రోగికి చికిత్స జరగకుండా రోగి మీద వ్యాపారం జరుగుతోంది. అసలు వాళ్ళకి పడుతుందో లేదో తెలీదు. ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి మెడికల్ షాప్ నుంచి కమిషన్ వస్తుంది కాబట్టి 10 రూపాయలతో మనకి మందు సరిపోయేదానికి 3000 రూపాయల మందులు రాస్తారు. అది ఆ వాడడం మొదలెట్టిన తర్వాత మన ఆరోగ్యం అప్పుడు పాడైపోవడం ప్రారంభమవుతుంది. అంటే వీళ్ళు ప్రతి వాళ్ళు డబ్బు కోసం అని చెప్పి అన్నం అమ్మడం, డబ్బు కోసం విద్యను అమ్మడం, డబ్బు కోసం వైద్యం అమ్మడం. ఎక్కడికి పోతున్నాం మనం? ఇంత డబ్బు యావతోటి మనిషి ఇంత వెంపర్లాడిపోతూ ఉంటే సర్వనాశనం అవుతుంది మనిషి ఆరోగ్యం. ప్రభుత్వాలు ఈ విషయంలో పట్టించుకో, ఎందుకంటే వాళ్ళకి వచ్చే కమిషన్లు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ ఎవరు మార్చగలరు ఈ మూలాలు? ఎంత ఆవేదనగా ఉంటుందంటే ఏ పాఠశాలకు వెళ్ళి చూసినా 500 మార్కులు వచ్చాయి, 600 మార్కులు వచ్చాయని పిల్లల్ని ఒక్కసారి 1వ క్లాస్ తెలుగు పుస్తకం లేదంటే 3వ క్లాస్ ఇంగ్లీష్ బుక్ చదవమంటే చదవలేకపోతున్నారు. వైద్యం చేస్తున్నామంటారు, ఏమైనా అడిగితే మనం దానికి సమాధానం చెప్పలేరు. 7 కోట్లు 8 కోట్లు పెట్టి డిగ్రీ కొనేసుకుంటున్నారు, ఎంబీబీఎస్ డిగ్రీ కొనేస్తున్నారు. 25-30 కోట్లు ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్స్ పెడుతున్నారు. ఈ 50 కోట్లు 60 కోట్లు మన దగ్గర రాబట్టే వరకు మన రక్తం జలగ పీడించినట్టు పీడించేసేస్తారు. మన రక్తాన్ని జలగ ఎలా పీడిస్తుంది ఇంతే ఉంటుంది, అది అలాగ పీడించేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, వైద్యం చేస్తున్నారో తెలియదు, మన మీద వ్యాపారం చేస్తున్నారో తెలియదు, వెళ్ళిపోదామా ఉందామా తెలియని డైలమాలోకి తీసుకొచ్చి మనిషిని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్రతి చోట. ఈ వ్యవస్థలు అయిపోయాయి. పోనీ ఈ తర్వాత మనకి ఎక్కడైనా న్యాయం జరుగుతుంది కదా, నేను న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తే న్యాయ వ్యవస్థ కూడా మనకి న్యాయం చేయటం లేదు. ఇన్నిటి గురించి రాయవలసిన జర్నలిజం పోనీ నిజాయితీగా రాస్తోందా? నిజంగా ఎండగడుతూ కనుక జర్నలిజంలో ఉన్నవాళ్ళు ఈ వ్యవస్థల గురించి ప్రతిరోజు రాస్తూ ఉంటే కనుక వ్యవస్థ ఇంత పాడయ్యేది కాదు. ఈ జర్నలిజంలో ఉన్న వాళ్ళందరూ ఈ అన్ని వ్యవస్థలకి అమ్ముడుపోతున్నారు వీళ్ళు.
ఇంకా మనం బాగుపడేది ఎప్పుడు? ఆరోగ్యకరమైన ఆహారం తినేది ఎప్పుడు? ఆరోగ్యకరమైన విద్యను ఎప్పుడు నేర్చుకుంటాం? ఆరోగ్యాన్ని నిలబెట్టే వైద్యం ఎప్పుడు అందుతుంది మనకి? నిజంగానే మనకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని సందర్భాలలో అన్యాయాలు జరుగుతున్నాయో ఒక్కొక్కటి చెప్తూ ఉంటే మనం సినిమాల్లో చూస్తాం అంతే, న్యాయ వ్యవస్థలో వాళ్ళకి న్యాయం జరిగినట్టు. కానీ బయట వ్యవస్థలో చూస్తే అందరూ ఎవరి పేరు చెప్పకూడదు మనం. ఏ వ్యవస్థ చూసినా ఒక వ్యవస్థ కాదు. రక్షణ వ్యవస్థకి వెళ్తే వాళ్ళు అమ్ముడుపోతున్నారు. ప్రతి వాళ్ళు రక్షణ అంటే ఇక్కడ మనం బోర్డర్ సెక్యూరిటీ కాదు, పోలీస్ వ్యవస్థలు. ఇన్ని వ్యవస్థలు ఇలాగే వెళ్ళిపోతూ ఉంటే మనం బాగుపడేదప్పటికీ మనిషి హాయిగా ఎప్పటికీ జీవించగలుగుతాడు? గుండెల మీద చెయ్యేసుకుని జీవించడానికి లేదు. అనారోగ్యం వస్తుందంటే దడదడలాడిపోతున్నారు. పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేయాలంటే భయపడుతున్నారు. లక్షలు పుచ్చుకుంటారు. ఒక్క టీచర్కి చదువు రాదు అక్కడ. ఏ టీచర్కి చదువు రాదు. పెద్ద స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు. ఒక్కసారి పరీక్షించి చూడండి. మనకి ఈ మధ్యన ఒక 4-5 ఏళ్ల క్రితము స్లేట్ స్కూల్ అయిన ఒకసారి ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు, తెలుగు కోసం ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన దాన్ని సర్క్యులేట్ చేశారు ఆయన. ఎంత భయంకరంగా ఉన్నారు. తెలుగు ఎంఏ చదివి వచ్చారట, ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయారు వాళ్ళు. అంటే ఈ నిజాయితీ ఎప్పటికి వస్తుంది? విద్యా వ్యవస్థలో 600కి 600 మార్కులు వచ్చాయని ఊరికి అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అసలు పాఠశాలలకి? దిద్దే వాళ్ళకేమో మీరు పేపర్లు దిద్దేటప్పుడు మీరు పాస్ చేయాలి. ఎక్కడికి పోతున్నాం మనం? అన్ని మూలాలని ఎవళ్ళైతే, ఏ ఆంగ్లేయులైతే వచ్చి మన మూలాలు నాశనం చేయాలనుకున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళకి బానిసలమైపోయి మనం సర్వం కోల్పోయాం. ఒక్కసారి ఆలోచించండి. దీనికి ఎవరు పరిష్కారం చూపించాలి? ఇది ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు. ఎవరు పూనుకోవాలో వాళ్ళు పూనుకుంటేనే మూలాల నుంచి ప్రక్షాళనం చేయాలి. ఇప్పుడు ఆ ప్రక్షాళన కూడా ఈరోజు ప్రారంభిస్తే 100 ఏళ్లకి అవుతుంది ఆ ప్రక్షాళన. అంత పాతుకుపోయింది ఈ విషయం. అన్ని వ్యవస్థల్లోనూ, ఒక వ్యవస్థ కాదు. అరాచకము, అవినీతి, అన్ని వ్యవస్థల్లోనూ వేళ్ళు మర్రి చెట్టు కంటే దారుణంగా లోపలికి వెళ్ళిపోయాయి ఆ వేళ్ళు. ఇది ఒక సాధారణమైన పౌరులుగా మనం అందరం చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఇది ఒక జర్నలిస్టులు కూడా ఇలా అయిపోయారనే ఆవేదనతో నేను కూడా ఒక జర్నలిస్ట్గానే మాట్లాడుతున్నాను. ఇన్ని వ్యవస్థలు ఎప్పుడు బాగుపడతాయా అని స్వాతి చినుకు కోసం ఎదురు చూస్తున్నట్టుగానే ఎదురు చూస్తూ ఉంటాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.